వెల్కమ్ టు డివా న్యూస్. నేను నీలిమా. ముందుగా డీటెయిల్స్. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని శారదా గార్డెన్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహరా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పరిగి బీజాపూర్ నేషనల్ హైవే 163, 167లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, మలుపుల వద్ద చాలామంది ప్రమాదాల వల్ల తమ ప్రాణాలు కోల్పోయారని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, యాక్సిడెంట్లు నివారించవచ్చని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పరిగి డిపో సిబ్బంది మరియు పోలీసుల చేత రోడ్డు భద్రత గురించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహరా, అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ శ్రీనివాస్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గో గజానన మహరణం ఏకదంతము భాస్మయే ఏకదంతము భాస్మయే. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ శ్రీమతి స్నేహ మెహరా ఐపీఎస్ గారి చేతుల మీదుగా హెల్మెట్ ప్రధాన కార్యక్రమాన్ని మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సింది. కొంచెం 2 నిమిషాల ప్రోగ్రామ్ అయిపోయింది, లాస్ట్ లో ఉంది. దయచేసి సైలెన్స్. వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్ బాయ్స్. సెవెల్ యాక్సిడెంట్లో కానీ, కుల్కచర్ల బస్, ఈ కుల్కచర్ల క్రాస్ రోడ్లో కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా మొత్తం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది ఎంత మీకు చెప్పారు. సో ఈరోజు ఈ మొత్తం అరైవ్ కార్యక్రమంలో భాగంగా ఒక ఐ టెస్టింగ్ క్యాంపెయిన్ కూడా ఇక్కడ పెడుతున్నాను. ఆటో డ్రైవర్స్ కోసం కానీ, ట్రక్ యూనిట్స్ అని చాలా హెవీ లోడింగ్ చేసి మీరు తీసుకుంటున్నారు. ఇవన్నీ చాలా కేసెస్ కూడా మనము బుక్ చేస్తున్నాము. అప్పుడు కూడా పోలీస్ టు పబ్లిక్ రేషియో తక్కువ ఉంది. ఒక పోలీస్ ఉంటే చాలా మంది పబ్లిక్ ఉంటారు, చాలా మంది డ్రైవర్స్ ఉంటారు. ఈరోజు చెంగోగూడలో ఒక ఫెటల్ యాక్సిడెంట్ రిపోర్ట్ అయింది. దాంట్లో ఆ ఓవర్ లోడెడ్ ట్రక్ పైన ఒకరు కూర్చున్నారు. సడన్ గా బ్రేక్ అప్లై చేసి కింద పడి చనిపోయారు. ఇమ్మీడియట్ టైర్ కింద మొత్తం బాడీ వచ్చింది. దాంట్లో మిస్టేక్ ఎవరిది? డ్రైవర్ది. ఓవర్ లోడెడ్ ట్రక్ ఎందుకు తీసుకుపోతున్నారు? దాని మీద కూర్చుని ఎందుకు డ్రైవింగ్ చేస్తున్నారు? సడన్ బ్రేక్ అప్లై చేసి ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నారు? సో వీళ్ళు వచ్చేది ఒక మాట, మీ లైఫ్ మీ చేస్తూనే ఉంది. మనం 100% ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తాము, అవేర్నెస్ చేస్తాము, చాలా మందికి పిలిచి టైం రిపోర్ట్ చేస్తాము. కానీ అల్టిమేట్లీ యోర్ లైఫ్ ఇస్ ఇన్ యోర్ హ్యాండ్. మీ లైఫ్లో మీ జీవితం మీ చేతిలోనే ఉంది. అండ్ ఒక మానవ జీవన్ చాలా కష్టపడి ఒకసారి మనకి వస్తుంది. అది మంచిగా మీరు ఉండాలి, మీ ఫ్యామిలీ మంచిగా ఉండాలి, మీరే మంచిగా ఉండాలి. ఈ రంజాన్ టైంలో ఏమీ యాక్సిడెంట్ జరగకుండా మీ ఫ్యామిలీ మంచిగా ఈద్ సెలబ్రేట్ చేయాలి. ఇదే ఆశిస్తూ అందరికీ ఈ క్యాంప్లో వెల్కమ్ చెప్తున్నాను. అండ్ ఇప్పటి నుంచి పరిగి డివిజన్లో ఫెటల్ యాక్సిడెంట్ కానీ, ఫిజికలీ అది యాక్సిడెంట్ జరిగేదన్నా ఫిజికలీ హ్యాండిక్యాప్ కానీ తగ్గడానికి మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీది కూడా పాపులేషన్ 100% దాంట్లో చేయాలి. సో పరిగి డిఎస్పీ గారికి, పరిగి సిఐ గారికి ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం కానీ, ఓవర్లెడెడ్
వెహికల్ సీజ్ చేయడం కానీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. బట్ అందరూ కూడా చిన్నపిల్లడిగా వచ్చిన వాడు మీ ఫాదర్కి డ్రైవింగ్, సేఫ్ డ్రైవింగ్ రూల్స్ ఫాలో చేయడం, హెల్మెట్ వేసుకోవడం, సీట్ బెల్ట్ వేసుకోవడం కానీ అందరూ చెప్పాలి. మన కంట్రీ, మన ప్రదేశం తెలంగాణ ప్రదేశం, వికారాబాద్ డిస్ట్రిక్ట్, పరిగి మండలం, అన్ని మండలాలు పరిగి డివిజన్ ఉన్న అన్ని మండలాలు కూడా మంచిగా ఉండాలంటే పిల్లల ఫ్యూచర్ కూడా బ్రైట్ ఉండాలి. మీ ఫ్యూచర్ బ్రైట్ ఉండాలి అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు మంచిగా ఎప్పుడు చూసుకోవాలి కదా. లేదంలో అందుకే ఈరోజు మీకు ఏదైతే మంచి మాట ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ గురించి మీ ఫ్యామిలీ వాళ్ళకి వెళ్ళి, మీ పేరెంట్స్కి వెళ్ళి, ఫాదర్కి వెళ్ళి అందరూ చెప్పాలి. అండ్ ఫాదర్ ప్లీజ్ యూ సేఫ్ డ్రైవింగ్ అక్కడ కూడా మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పండి. సిమిలర్లీ ఆటో డ్రైవర్ యూనియన్స్ వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్ పాటించాలి. మీ లైఫ్ మీకు చేరుతుంది అదే మాటతోనే. ఐ రెస్ట్ మై స్పీచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీకి ఎంత కష్టపడి బయట ఎంప్లాయ్మెంట్ చేసి ఏదైనా పని చేసి మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఎంత కష్టపడుతున్నారు, కానీ అన్ని మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోతున్నారు. సో ఇప్పుడు పరిగి డివిజన్ నాకు 2 సర్కిల్స్ ఉన్నాయి మనకి. ఒకటి కోడంగల్, ఒకటి పరిగి. పరిగి సర్కిల్లో పరిగి, చెంగుముల్, పుల్కచల్ల, డోమా ఎక్కడైతే ఈ NH 163, NH 167 హైవేస్ ఉన్నాయి, అక్కడ హైవేలో కానీ ఎక్కడైతే రూరల్ రోడ్, విలేజ్ రోడ్ నుంచి, ఊరు నుంచి వచ్చిన రోడ్ జంక్షన్స్ ఉంటే అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర పల్లవి డిగ్రీ కాలేజ్ అని, ZPHS, సాయి డిగ్రీ కాలేజ్, RTC డిపో, ఆటో యూనియన్స్, 2 4-wheeler యూనియన్స్ చాలా మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఫాలో చేస్తే, కొన్ని ట్రాఫిక్ రూల్ ఫాలో చేస్తే ఖచ్చితంగా మీరు యాక్సిడెంట్ అవాయిడ్ చేయొచ్చు, ఫెటాలిటీస్ అవాయిడ్ చేయొచ్చు. ఎంత చెప్పిన తర్వాత కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ నెంబర్లో వేరే వేరే చోట్ల జంక్షన్స్లో చాలా ప్రోగ్రామ్స్ మన పోలీస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్, ఎన్ఫోర్స్మెంట్, డ్రైవింగ్ ఎలా చేయాలి, సీట్ బెల్ట్ పెట్టాలి, హెల్మెట్ పెట్టాలి అందరికీ తెలుసు, కానీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. డోంట్ వెయిట్ ఫర్ ద డెత్ టు కమ్ టు యూ, అవాయిడ్ ఇట్. మీరు ఒక్కరు చనిపోతే మీ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. మీ ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, మీ వైఫ్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది రోజా చేస్తున్నారు, చాలామంది ఉన్నారు. సో మీరు దేవుడికి ఏదైతే గాడ్ మీరు ఫాలో చేస్తారు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు ప్రే చేస్తారు? మీ లైఫ్ కోసం ప్రే చేస్తున్నారు కదా. మీరు జీవితం ఉంటే మీకు హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది. మీరు జీవితం పోయినా మీరు ఏం చేస్తారు? అందుకే మీ అందరికీ అన్ని పాయింట్ తెలుసు, నాకు రిపీట్ చేయడానికి కూడా అవసరం లేదు. హెల్మెట్ వేసుకోండి, సీట్ బెల్ట్ పెట్టండి, డ్రంకన్ అది తాగి డ్రైవింగ్ చేయకండి, ఓవర్టేకింగ్, ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ ఇవి అన్నీ చేయకండి. కానీ మళ్ళీ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపీటింగ్ మళ్ళీ వచ్చి పోలీస్ వాళ్ళు ఇక్కడ వచ్చి మీకు చెప్తారు. MVM డిపార్ట్మెంట్ నుంచి, RTC నుంచి కూడా వచ్చి చెప్తారు. కానీ ఫాలో అవడానికి బాధ్యత మీదే. మీ లైఫ్ మీ చేతితోనే ఉంది. కార్యక్రమానికి చేసిన అన్ని రకాల డ్రైవర్స్కి మరియు ఇక్కడ చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన చిన్నారులకు, విద్యార్థులకు అందరికీ కూడా ఆశీస్సులు. ముఖ్యంగా DG గారి ఆదేశాల మేరకు, SP గారి ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ RAOA ప్రోగ్రామ్ ఈ phase 2లో భాగంగా ఈ 22nd నుంచి 28th వరకు phase 2 భాగంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము డైలీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అందులో ఈ ప్రోగ్రాం కూడా ఒక భాగం. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్స్ నివారించడానికి దానిలోనే ఉంది, ఆ ప్రోగ్రామ్ పెట్టిన పేరులోనే అలైవ్ అంటే బయటికి పోయిన వాళ్ళు రోడ్డు మీదకి ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా మనం నడుచుకోవాలి, ఎదురు నడుచుకోవాలి, తిరిగి సురక్షితంగా రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ గురించి అవేర్ చేయడం జరుగుతుంది. ఇందులో డ్రైవర్ల పాత్ర ఎంత ఉందో, పెడెస్ట్రియన్స్ పాత్ర అంతే ఉంటుంది. రోడ్డు మీద వచ్చిన ప్రతి ఒక్కరికి బాధ్యతగా కొద్దిగా తొందరగా పోవాలన్న తపనతోనో లేకపోతే ఏమవుతుంది అని చెప్పి నెగ్లిజెన్స్తో పోవడం వల్ల ప్రమాదాలు జరిగి ఒక్కొక్కసారి చనిపోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి చనిపోకుండా కూడా మేజర్ ఇంజరీస్ జరిగి జీవోక్ష వల్ల బెడ్పై పడి ఉండి లక్షలు హాస్పిటల్ ఖర్చులు చేసుకొని అయినా కూడా వాళ్ళు లేచి నడలేని పరిస్థితిలో
ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఒక మనిషికి జరిగిన ప్రమాదము ఒక కుటుంబాన్ని మొత్తం ఎఫెక్ట్ చేస్తుంది. వాళ్ళందరూ రోడ్డు మీద పడి వాళ్ళు కూలినాలు చేసుకుని బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి రూల్స్ పాటించడం అనేది మన జీవితంలో భాగం చేసుకోవాలి. ఇందాక ఆ మిత్రుడు చెప్పినట్టు మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. దానివల్ల అంటే మేము ప్రమాదాలు జరిగినప్పుడు చాలా గమనిస్తుంటాం. ఎక్కువ శాతం తల హెడ్ ఇంజరీ జరిగి చనిపోయిన కేసులే చూస్తుంటాం మేము ఎక్కువ. ఒకవేళ బతికినా కూడా పెరాలసిస్ రావడము, కోమాలకు పోవడము, ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దయచేసి మోటార్ సైకిల్స్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడము, 4 వీలర్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడము. సీట్ బెల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద మేజర్ యాక్సిడెంట్స్లో కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకున్న వాళ్ళు చిన్న ఇంజరీ లేకుండా సర్వైవ్ అయిన కేసులు మేము చాలా చూసాం. మేజర్ యాక్సిడెంట్స్ కారు 2-3 పల్టీలు పెట్టినా కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు బతికి అసలు ఇంజరీస్ కూడా కాకుండా బతికిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఇది మీ జీవితంలో భాగం చేసుకోవాలి. చిన్న నిర్లక్ష్యం జీవితాలను తారుమారు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా లైసెన్స్ ఒకటి తీసుకోవడము, ఇన్సూరెన్స్ తీసుకోవడము ఇవన్నీ మ్యాండేటరీ. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ప్రమాదం జరిగినప్పుడు లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కనీసం ప్రమాదం జరిగినప్పుడు నష్టపోయిన వాళ్ళకు కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ నుండి వస్తుంది. ఒకవేళ మనకి ఇన్సూరెన్స్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినా కూడా ఆ ఇన్సూరెన్స్ రాకపోవడము, వాళ్ళందరూ గాయపడ్డ వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ దొరకదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.